అందరికీ నమస్కారం అండి. రాబోయేవి అన్ని పండుగలు వ్రతాలే కదండి. వచ్చేది శ్రావణ మాసము. ఆ శ్రావణ మాసం ముగియబోతుంది. శ్రావణ మాసం ప్రారంభం కాబోతున్నది. 4వ తారీఖు మనకు ఆగస్టు 4వ తారీఖు అమావాస్య అవుతుంది. 5వ తారీఖు నుంచి ఆగస్టు 5వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఇంకా శ్రావణ మాసంలో పండగలే పండగలు కదా, నోములే నోములు, వ్రతాలే వ్రతాలు. ఇవన్నీ మనము తెలుగు సాంప్రదాయాల ప్రకారము మనం ఆచరించాల్సిన పద్ధతి ప్రకారము మనం జరుపుకుంటుంటాము. అలాంటప్పుడు మనము ఈ వ్రతాలు నోములు ఉన్నప్పుడు మనం ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇల్లు అంటే గృహము క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అంటే ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం సంవత్సరానికి 2 సార్లు, ఒకసారి లేదా 3 సార్లు ఇలా మనము ఇల్లు క్లీన్ చేసుకోవడం వల్ల ఇంట్లోకి ఇన్ఫెక్షన్ రాకుండా, గోడలు కూడా వర్షాలు పడి నెమ్ము బట్టి ఉంటుంది, కలర్స్ షేడింగ్ అయిపోతుంటాయి. ఇలాంటప్పుడు మనం చక్కగా ఒక క్లాత్ లాంటిది తీసుకొని అన్నీ శుభ్రం చేసుకొని చక్కగా మనం గోడల్ని అన్ని సెల్ఫులు, దుప్పట్లు, మంచాలు ఇవన్నీ అండి ఇంకా ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవాలంటే ఇంకా చాలా పని ఉంటుంది, శ్రమ కూడా ఉంటుంది. దానికి తగ్గ చాలా శ్రమ ఉంటుందండి. పని మనుషులు ఉంటే చేయించుకోండి, తప్పేం లేదు. లేదా మనకు ఓపిక ఉంది మనం చేసుకోవాలన్నప్పుడు చేసుకోవాలి. కానీ ప్రతి పండగకు మనం క్లీనింగ్ చేయాలి అనే ఇదైతే లేదు. మనము సంవత్సరానికి 2-3 సార్లు క్లీనింగ్ చేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది. గృహమే గృహలక్ష్మి అంటారు కదా, అలాంటిది మనకు గృహలక్ష్మి అనేది నీట్గా ఉంటేనే, అందంగా కనిపిస్తేనే గృహంలో లక్ష్మీదేవి నిలుస్తుంది. గృహలక్ష్ములు కూడా అందంగా కనిపిస్తారు. గృహం అందంగా ఉంటేనే గృహలక్ష్ములు అందంగా ఉంటారండి. మనిషి అందంగా ఉంటే గృహం అందంగా కాదు. గృహానికి అందం తెచ్చేది, వన్నె తెచ్చేది ఆడది అందంగా ఉన్నప్పుడే, ఆడది గృహలక్ష్మిగా మారినప్పుడే, ఆ గృహాన్ని ఆనంద నిలయంగా తీర్చిదిద్దినప్పుడే ఆడవారికి అంత చక్కని అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్లీనింగ్ అనేది ఒక వారం 10 రోజుల ముందు పెట్టుకుంటే మనకు శరీరం అనేది అలసట ఉండదు. అలసట అంటే మనం ప్రతి ఒక్కటి పండగ రేపుంది, నోము రేపుంది అన్నప్పుడు ఈరోజు క్లీనింగ్ పెట్టుకుంటే ఎంత అవస్థ ఉంటుందండి. శరీరం అలసిపోతుంది, చాలా ఇబ్బందులు పడతాము, తర్వాత తొందరగా అయిపోతుంది. అలాంటివి కాకుండా ఉంటే ఇలాంటి చిన్న చిన్న టిప్పులు పాటిస్తే తొందరగా మన పని క్లీన్గా చేసుకుంటాము. తర్వాత ఆ నోము రోజు తొందరపడకుండా హ్యాపీగా నోములు వ్రతాలు అన్నీ జరుపుకుంటాం. వచ్చేవన్నీ శ్రావణ మాసం అంతా ప్రతిరోజు పండగేనండి. శ్రావణ మాసంలో పండగ, తర్వాత సెప్టెంబర్లో వినాయక చవితి నవరాత్రులు, తర్వాత అక్టోబర్లో దేవీ నవరాత్రులు, దీపావళి, ఇవన్నీ ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు సంవత్సరంలో 2-3 సార్లు అయినా ఇల్లు అయితే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుంటేనే మనకు ఆనందంగా ఉంటుంది. ఆ సంతోషమే పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి నేను చిన్న చిట్కాలు మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.